గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఉగాది తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలో గురువు సంచారం మారగానే రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి కుంభరాశి. దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 5వ రాశి అవుతుంది. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కాబట్టి కుంభరాశి వాళ్ళకి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్తారు. కుంభరాశి వాళ్ళ సంతానం ఎక్కడ ర్యాంకులు కొట్టాలంటే అక్కడ కొడతారు. ఎక్కడ సీట్లు కావాలంటే అక్కడ సీట్లు వస్తాయి. ఏ జాబులు కావాలంటే ఆ జాబులు వస్తాయి. డబ్బు పరంగా కుంభరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్తారు. అలాగే కుంభరాశి వాళ్ళకి స్పిరిచువల్ పవర్ కూడా పెరుగుతుంది. ధనపరంగా కుంభరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా కుంభరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. అంటే పంచమ స్థానంలో గురువు అంత అద్భుత ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానానికి 5వ స్థానంలో గురువు సంచారం వల్ల ఉగాది తర్వాత అఖండ రాజయోగం గురువు సంచారంలో మార్పు జరగగానే ప్రారంభమై సంవత్సరం మొత్తం ఉంటుంది.